అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఆ ఘటన తీరని చర్చలకి దారితీశాయి. ఆ ఘటన జరిగిన విచారణలో భాగంగా బన్నీని పోలీసుల ముందు హాజరు కావడంతో అతని ఇంటి వద్ద మళ్లీ మీడియా హడావుడి మొదలైంది. ఇది తారాస్థాయికి చేరటంతో ఇంటి భద్రతను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదలు కట్టించడం ఒక్కసారిగా వివాదానికి దారితీసింది. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాలను మీడియా ప్రదర్శించకుండా ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ నిర్ణయం విమర్శలకు గురికావటం విశేషం. పరదలు పట్టడం అనైతికమని, అభిమానులకు మీడియాకు అవమానంగా ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల దృష్ట్యా 2 గంటల వ్యవధిలోనే పరదలను తొలగించారు. పరదలను తొలగించిన తర్వాత మళ్లీ అల్లు అర్జున్ ఇంటి వద్ద మీడియా వాతావరణం మరింత హోరెక్కింది. ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొందరు అభిమానులు కూడా చేరుకున్నారు. రాత్రి నుంచే ఊహించని హడావిడి కనిపించడం మొదలై పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపిందని అనిపిస్తోంది. బెనిఫిట్ షోలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం, టికెట్ రేట్ల పెంపు పైన నిషేధం ప్రకటించడం ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. ఈ చర్యలు ఆర్థిక పరంగా పరిశ్రమపై భారం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఆ ఘటన తీరని చర్చలకి దారితీశాయి. ఆ ఘటన జరిగిన విచారణలో భాగంగా బన్నీని పోలీసుల ముందు హాజరు కావడంతో అతని ఇంటి వద్ద మళ్లీ మీడియా హడావుడి మొదలైంది. ఇది తారాస్థాయికి చేరటంతో ఇంటి భద్రతను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదలు కట్టించడం ఒక్కసారిగా వివాదానికి దారితీసింది. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాలను మీడియా ప్రదర్శించకుండా ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ నిర్ణయం విమర్శలకు గురికావటం విశేషం. పరదలు పట్టడం అనైతికమని, అభిమానులకు మీడియాకు అవమానంగా ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల దృష్ట్యా 2 గంటల వ్యవధిలోనే పరదలను తొలగించారు. పరదలను తొలగించిన తర్వాత మళ్లీ అల్లు అర్జున్ ఇంటి వద్ద మీడియా వాతావరణం మరింత హోరెక్కింది. ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొందరు అభిమానులు కూడా చేరుకున్నారు. రాత్రి నుంచే ఊహించని హడావిడి కనిపించడం మొదలై పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపిందని అనిపిస్తోంది. బెనిఫిట్ షోలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం, టికెట్ రేట్ల పెంపు పైన నిషేధం ప్రకటించడం ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. ఈ చర్యలు ఆర్థిక పరంగా పరిశ్రమపై భారం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఆ ఘటన తీరని చర్చలకి దారితీశాయి. ఆ ఘటన జరిగిన విచారణలో భాగంగా బన్నీని పోలీసుల ముందు హాజరు కావడంతో అతని ఇంటి వద్ద మళ్లీ మీడియా హడావుడి మొదలైంది. ఇది తారాస్థాయికి చేరటంతో ఇంటి భద్రతను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదలు కట్టించడం ఒక్కసారిగా వివాదానికి దారితీసింది. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాలను మీడియా ప్రదర్శించకుండా ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ నిర్ణయం విమర్శలకు గురికావటం విశేషం. పరదలు పట్టడం అనైతికమని, అభిమానులకు మీడియాకు అవమానంగా ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల దృష్ట్యా 2 గంటల వ్యవధిలోనే పరదలను తొలగించారు. పరదలను తొలగించిన తర్వాత మళ్లీ అల్లు అర్జున్ ఇంటి వద్ద మీడియా వాతావరణం మరింత హోరెక్కింది. ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొందరు అభిమానులు కూడా చేరుకున్నారు. రాత్రి నుంచే ఊహించని హడావిడి కనిపించడం మొదలై పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపిందని అనిపిస్తోంది. బెనిఫిట్ షోలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం, టికెట్ రేట్ల పెంపు పైన నిషేధం ప్రకటించడం ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. ఈ చర్యలు ఆర్థిక పరంగా పరిశ్రమపై భారం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఆ ఘటన తీరని చర్చలకి దారితీశాయి. ఆ ఘటన జరిగిన విచారణలో భాగంగా బన్నీని పోలీసుల ముందు హాజరు కావడంతో అతని ఇంటి వద్ద మళ్లీ మీడియా హడావుడి మొదలైంది. ఇది తారాస్థాయికి చేరటంతో ఇంటి భద్రతను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదలు కట్టించడం ఒక్కసారిగా వివాదానికి దారితీసింది. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాలను మీడియా ప్రదర్శించకుండా ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ నిర్ణయం విమర్శలకు గురికావటం విశేషం. పరదలు పట్టడం అనైతికమని, అభిమానులకు మీడియాకు అవమానంగా ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల దృష్ట్యా 2 గంటల వ్యవధిలోనే పరదలను తొలగించారు. పరదలను తొలగించిన తర్వాత మళ్లీ అల్లు అర్జున్ ఇంటి వద్ద మీడియా వాతావరణం మరింత హోరెక్కింది. ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొందరు అభిమానులు కూడా చేరుకున్నారు. రాత్రి నుంచే ఊహించని హడావిడి కనిపించడం మొదలై పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపిందని అనిపిస్తోంది. బెనిఫిట్ షోలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం, టికెట్ రేట్ల పెంపు పైన నిషేధం ప్రకటించడం ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. ఈ చర్యలు ఆర్థిక పరంగా పరిశ్రమపై భారం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఆ ఘటన తీరని చర్చలకి దారితీశాయి. ఆ ఘటన జరిగిన విచారణలో భాగంగా బన్నీని పోలీసుల ముందు హాజరు కావడంతో అతని ఇంటి వద్ద మళ్లీ మీడియా హడావుడి మొదలైంది. ఇది తారాస్థాయికి చేరటంతో ఇంటి భద్రతను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదలు కట్టించడం ఒక్కసారిగా వివాదానికి దారితీసింది. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాలను మీడియా ప్రదర్శించకుండా ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ నిర్ణయం విమర్శలకు గురికావటం విశేషం. పరదలు పట్టడం అనైతికమని, అభిమానులకు మీడియాకు అవమానంగా ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల దృష్ట్యా 2 గంటల వ్యవధిలోనే పరదలను తొలగించారు. పరదలను తొలగించిన తర్వాత మళ్లీ అల్లు అర్జున్ ఇంటి వద్ద మీడియా వాతావరణం మరింత హోరెక్కింది. ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొందరు అభిమానులు కూడా చేరుకున్నారు. రాత్రి నుంచే ఊహించని హడావిడి కనిపించడం మొదలై పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపిందని అనిపిస్తోంది. బెనిఫిట్ షోలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం, టికెట్ రేట్ల పెంపు పైన నిషేధం ప్రకటించడం ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. ఈ చర్యలు ఆర్థిక పరంగా పరిశ్రమపై భారం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఆ ఘటన తీరని చర్చలకి దారితీశాయి. ఆ ఘటన జరిగిన విచారణలో భాగంగా బన్నీని పోలీసుల ముందు హాజరు కావడంతో అతని ఇంటి వద్ద మళ్లీ మీడియా హడావుడి మొదలైంది. ఇది తారాస్థాయికి చేరటంతో ఇంటి భద్రతను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదలు కట్టించడం ఒక్కసారిగా వివాదానికి దారితీసింది. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాలను మీడియా ప్రదర్శించకుండా ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ నిర్ణయం విమర్శలకు గురికావటం విశేషం. పరదలు పట్టడం అనైతికమని, అభిమానులకు మీడియాకు అవమానంగా ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల దృష్ట్యా 2 గంటల వ్యవధిలోనే పరదలను తొలగించారు. పరదలను తొలగించిన తర్వాత మళ్లీ అల్లు అర్జున్ ఇంటి వద్ద మీడియా వాతావరణం మరింత హోరెక్కింది. ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొందరు అభిమానులు కూడా చేరుకున్నారు. రాత్రి నుంచే ఊహించని హడావిడి కనిపించడం మొదలై పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపిందని అనిపిస్తోంది. బెనిఫిట్ షోలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం, టికెట్ రేట్ల పెంపు పైన నిషేధం ప్రకటించడం ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. ఈ చర్యలు ఆర్థిక పరంగా పరిశ్రమపై భారం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఆ ఘటన తీరని చర్చలకి దారితీశాయి. ఆ ఘటన జరిగిన విచారణలో భాగంగా బన్నీని పోలీసుల ముందు హాజరు కావటంతో అతని ఇంటి వద్ద మళ్లీ మీడియా హడావుడి మొదలైంది. ఇది తారాస్థాయికి చేరటంతో ఇంటి భద్రతను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదలు కట్టించడం ఒకసారిగా వివాదానికి దారితీసింది. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాలను మీడియా ప్రదర్శించకుండా ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ నిర్ణయం విమర్శలకు గురి కావటం విశేషం. పరదలు పట్టడం అనైతికమని, అభిమానులకు మీడియాకు అవమానంగా ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల దృష్ట్యా 2 గంటల వ్యవధిలోనే పరదలను తొలగించారు. పరదలను తొలగించిన తర్వాత మళ్లీ అల్లు అర్జున్ ఇంటి వద్ద మీడియా వాతావరణం మరింత హోరెత్తింది. ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొందరు అభిమానులు కూడా చేరుకున్నారు. రాత్రి నుంచే ఊహించని హడావిడి కనిపించడం మొదలై పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపిందని అనిపిస్తోంది. బెనిఫిట్ షోలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం, టికెట్ రేట్ల పెంపు పైన నిషేధం ప్రకటించడం ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. ఈ చర్యలు ఆర్థిక పరంగా పరిశ్రమపై భారం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఆ ఘటన తీరని చర్చలకి దారితీశాయి. ఆ ఘటన జరిగిన విచారణలో భాగంగా బన్నీని పోలీసుల ముందు హాజరు కావటంతో అతని ఇంటి వద్ద మళ్లీ మీడియా హడావుడి మొదలైంది. ఇది తారాస్థాయికి చేరటంతో ఇంటి భద్రతను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదలు కట్టించడం ఒకసారిగా వివాదానికి దారితీసింది. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాలను మీడియా ప్రదర్శించకుండా ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ నిర్ణయం విమర్శలకు గురి కావటం విశేషం. పరదలు పట్టడం అనైతికమని, అభిమానులకు మీడియాకు అవమానంగా ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల దృష్ట్యా 2 గంటల వ్యవధిలోనే పరదలను తొలగించారు.